అప్పటి నుంచి నాకు ఒకటి కొట్టుకుంటుంది. మీరు పెట్టుకున్న రింగ్ ఏంటిది? ఇది పవిత్రం. పవిత్రమా? పవిత్రం అంటారు దీన్ని. ఇది ఎందుకు అంటే ఎనీ టైం జాతకం చెప్పడానికి, ఎనీ టైం ఒకసారి చూపించండి ఇలా. పవిత్రం. మామూలుగా మీరు పూజలు చేసినప్పుడు పవిత్రం పెట్టుకుంటారా దర్భతోని? అదే 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 కొడుతుంది నాకు. దర్భతో పెడతాం కదా, ఇది బంగారంతో పెట్టింది. బంగారంతో పెట్టారు. ఇది దీని ఏంటంటే ఇది ఎనీ టైం యూ కెన్ డూ ఎనీథింగ్. అంటే డివోషనల్గా భక్తిపరంగా మేము ఏమైనా చేయడానికి మాకు ఆథరైజేషన్ ఉంటుంది. ఉదాహరణ ఇప్పుడు నేను ఇక్కడనే ఉన్నా, నేను వాష్రూమ్ పోయొచ్చిందో లేకుంటే ఇంకోళ్ళ ముట్టుకున్నానో ఇంకేమో చేసినా విగ్రహాన్ని ముట్టుకోవడానికి రైట్స్ లేవు, నేను ముట్టుకోవచ్చు. అది ఉంటే నేను ముట్టుకోవచ్చు. సో ఇది పెట్టుకుంటే పవిత్ర కార్యం. నేను ఒక మనిషిని బ్లెస్ చేసినా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో దానికోసం ఇది పెట్టుకుంటాం. ఇది జనరల్గా నేను పెట్టుకునేది నా ఒంటి మీద ఆల్మోస్ట్ ఆల్ అన్ని వెంకటేశ్వర స్వామి ఉంటాయి. వెంకటేశ్వర స్వామి ఉంటాయి. అందుకే నేను ఆల్రెడీ ఒక గురుగారి, నాకు తెలిసిన గురువు గారికి చూశాను, నెక్స్ట్ మీకు చూశాను. ఇది పవిత్రం అనేది దీంట్లో క్యాలిక్యులేషన్ ఉంటుంది. 4 గ్రాముల 48 మిల్లీలు, 9 గ్రాముల 48 మిల్లీలు అని దీనికి లెక్క ఉంటుంది. ఆ కరెక్ట్ వెయిట్లోనే ఇది చేస్తే ఫలిస్తుంది. మళ్ళీ మన ఇష్టం, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను 10 తులాలు పెట్టుకుంటా, 1 తులం పెట్టుకుంటా, లేదు, దానికి క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం మాత్రమే ఈ ఉంగరం చేసుకోవాలి. ఒకటే స్టోన్ ఇవ్వాలి దానికి. దీంట్లో ఒకటే స్టోన్. జనరల్గా దీనికి వైట్ స్టోన్ కానీ కెంపు కానీ పెడతారు. కెంపు వైట్ పెడతారు. ఇక జాతకపరంగా ఎందుకు అని నేను ఏడీ పెట్టిన. ఏడీ అనేది ఫాల్స్ కదా, పని అంటే ఏం పని చేయదు, ఉత్తగా చూడడానికి మాత్రం పనికి వస్తుంది.